అమ్మా, ఏమైందమ్మా? అల్లుడు గారేరి? ఈ బ్యాగ్ ఏంటి? ఆయన నన్ను ఏదో ఒకటి అంటున్నారు. మా అత్తయ్య గారితో కూడా నేను పడలేకపోతున్నాను. నేను ఇంక అక్కడ ఉండాలనుకోవట్లేదు, అందుకే వచ్చేసాను. అలా అంటే ఎలాగమ్మా? రా, ఇలా కూర్చో. అదమ్మా జరిగింది. ఏమైందో అది నాలో ఉన్నావు. వచ్చేసాను వీణా, ఇక నుంచి మీతోనే ఉంటాను. అమ్మా సిరి, అదేంటమ్మా అలా అంటున్నావు? అల్లుడు గారు ఏదో వర్క్ లోడ్లో అది ఉండి నీ మీద కోప్పడితే ఆ మాత్రం దానికి ఇలా వచ్చేయాలా? అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? వదిన అక్కడ ఇబ్బంది పడుతూ ఉండమంటారా? మీ పిల్లలకేం తెలియదమ్మా. నా ఉద్దేశం అది కాదు. కుటుంబం అన్నాక ఇలాంటివన్నీ సహజమమ్మా. వాటిని పరిష్కరించుకోవాలి గాని పెద్దవి చేసుకోకూడదు. నువ్వు ఊరుకో అమ్మా, నీకేం తెలీదు. ఇప్పుడు నేను ఊరుకున్నాననుకో, భవిష్యత్తులో నీకు బోల్డని ఇబ్బందులు వస్తాయి. నేను చెప్పేది ఏంటంటే, నీకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులుండి అక్కడికి వెళ్ళమ్మా. కొంచెం ఓర్పుతో ఉన్నావనుకో, సమస్యలన్నీ చక్కబడతాయి. కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. జరిగిందంతా జరిగిపోయాక ముందు జీవితం తిరిగి రమ్మన్నా రాదు. నా మాట విని ఇలాంటి నిర్ణయం తీసుకోకమ్మా. నాకు తెలుసు కదా, అల్లుడు గారు చాలా మంచోళ్ళు. మీ అత్తయ్య గారు, మామయ్య గారు, అల్లుడు గారు నిన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకైతే నమ్మకం ఉంది. నన్ను నమ్ము. సరే అమ్మా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. నా సిరి బంగారు తల్లి. అమ్మ చెప్పింది అర్థం చేసుకుంటది. అత్తారింట్లో గొడవలు వస్తే కూతుర్ని సర్ది చెప్పి పంపాలి గాని ఆ గొడవని పెద్ద చేయకూడదు.